ఇక మన పాలకులు ఓట్లప్పుడు ఇచ్చిన ఇంటింటి కులాయి గొంతు నిండా నీళ్ళనే ముచ్చట ఏడికి పోయిందో ఏమో కానీ ఇప్పుడు జనాలు మాత్రం ఒక్క సుక్క నీళ్ళ కోసం సుక్కలు చూస్తుర్రు. కొన్ని ఊళ్ళల్లో జాతరే నడుస్తుంది అనుకోర్రి, కానీ అది నీళ్ళ జాతర కాదు, ఖాళీ బిందెల పోరాటం. ఓట్లప్పుడు మీ ఇంటికి గంగమ్మని తెస్తాం, బిందెల నిండా నీళ్ళు ఉంచుతామంటారు. మరి ఇప్పుడు గిళ్ళ తిప్పలు ఆడున్నోళ్ళకి కనిపిస్తున్నాయా లేదా? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎస్నాగలపురం ముచ్చటిది. పాపం ఆడ చెరువెండిపోతే దాని కిందున్న 7 ఊర్ల పోరగాన్లు ముసలి ముతుక అందరూ కులాయిలకెంచి నీళ్ళు ఎప్పుడొస్తాయని కండ్లు కాయలు కాస్తాడు చూస్తారు. మరి ఓట్లాడేటప్పుడు మీ ఇంటికి గంగమ్మని తెస్తామని దండాలు పెట్టినోళ్ళు ఇప్పుడు ఏ గల్లీలుండ్రో ఆడున్న సార్లు ఏం చేస్తుర్రు అని గరం కాబట్టే జనాలు. ముందుగా అసలు ముచ్చట ఏంటంటే ఎస్నాగలపురం అనే ఊళ్ళో ఉండే తాగునీటి చెరువు ఇప్పుడు అరట్రాక్ లెక్క ఎండిపోయిందట. ఈ చెరువు ఒక్కూరికే కాదు, దీన్ని నమ్ముకొని గుడికల్, శ్రీరామ్ నగర్, మాస్మందొడ్డి, కందనాతి, గడవెల్ల గిట్ల మస్తూర్ల 30 కిలోమీటర్ల దాకా ఒక 7 ఊళ్ళు బతుకుతుండేనట. ఇప్పుడు ఆ చెరువులో ఒక్క సుక్క నీళ్ళు లేకపోయే వరకు ఈ 7 ఊళ్ళ జనాలు గొంతుండి తల్లాడిపోతుర్రు. ఒక దిక్కు ఇంకా వానలు లేక పొలాలు ఎండిపోతుంటే, ఇంకో దిక్కు తాగేతందుకు నీళ్ళు లేక జనాలు నలిగిపోవట్టే. ఇక ఆకాశమా నీకన్నా పుణ్యం ఉంటదే, జర కురవరాదని జనాలు మొక్కుతుర్రట. అసలు నెల కరువు వచ్చేవే 3 రోజులకి 4 రోజులకి వస్తావే. మా ఊరికి కరువు వచ్చిపోయేవే, మా ఊరు చెరువు ఎండిపోయేదే. నీళ్ళు తాగడానికి చాలా ఇబ్బంది ఉండదు. ఎవరు రాజకీయ ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు ఎవరెవరు సహకారం చేయాల. 4-5 బిందుల కన్నా ఎక్కువ దొరకు తాగడానికి కూడా సరిపోతాయి. పశువులకి గిసులకి వాన వర్షం లేదు. పార్టీ పెట్టి పనేర్ల నీళ్ళ కావడం దొరకడం లేదు. అదొకటి సహకారం చేయాల్సిందేది. ఇక కుళాయి ముచ్చట చెప్తే నవ్వులట్నే ఉంటుంది అనుకోర్రి. ఈ 7 ఊర్లల్లా రోజు మార్చి రోజు నీళ్ళే రావు. 4 రోజులకు ఒక పారి, అది పుణ్యానికి ఇస్తున్నట్టు జరంతా నీళ్ళు ఇస్తారట. ఆ అచ్చే నీళ్ళలో ఒక్కో కుటుంబానికి దొరికేది చేతులు కడుక్కుంటుంది కూడా చాలే. అంటే ఉత్త 3-4 బిందెలు అన్నట్టు. కొన్ని ఊర్లకైతే గివిసూత రావట. ఎక్కడన్నా నీళ్ళ ట్యాంకర్ కనిపిస్తే చాలు జనాలు చేతుల్లో బిందెలు పట్టుకొని 100 మీటర్ల పరుగు పందెం పెడుతుర్రు. ఒలింపిక్స్లో పరిగెత్తేటోళ్ళు కూడా మనలో స్పీడ్ చూస్తే ఊరికి సస్తారు కావచ్చు. గిట్లా 4 రోజులకు 4 బిందెలు ఇస్తే ఆ నీళ్ళతోటి వాడుకోవన్నా, తాగుడా, తానాలు వేసుడా, లేకపోతే ఇవన్నీ బంద్ పెట్టి సప్పుడే గూసుడాన్ని ఎత్తిన ముట్టుకోవట్టే ఆ జనాలంతా. ఇక ఊళ్ళలో నీళ్ళు రాకపోయే వరకు జనాలు బిందెలు నెత్తిన పట్టుకొని పొలాల గట్లెంబడి పోయి బోర్లు, బావుల దిక్కు నడక మొదలు పెట్టిర్రు. కిలోమీటర్ల దూరం నడిచి ఆ బావులకెంచు నీళ్లు తెచ్చుకోవట్టే. ఈ ఘోరాన్ని చూసి తట్టుకోలేక ఊరి జనాలు ఎన్నోసార్లు పెద్దసార్లకు, పెద్ద పెద్ద రాజకీయ నేతలకు అయ్యా మా గొంతులు ఎండిపోతున్నాయి, జర నీళ్ళు యూర్రి అని కాళ్ళు మొక్కిన లాభం లేకపోయిందిగా. ఆఫీసర్లేమో ఫైల్ మూవ్ అవుతుంది, ప్రపోజల్స్ పంపించినామని నిమ్మకి నీరెత్తినట్టు కథలు చెప్తుర్రు. కానీ ఆ ఫైలు ఎన్నటికీ మూవ్ అవుతుందో, వీళ్ళ గొంతులు ఎప్పుడు తడతాయో ఆ కిట్ట పరమాత్మనికే తెలవాలిగా.